ఏప్రిల్ నుంచే 4,000 పింఛన్ పెంపు అమలు చేస్తే ఒక్కొక్కరికి 7,000 చొప్పున, దివ్యాంగులకు 6,000 పింఛన్కు జూలై 1న పంపిణీ చేయడానికి 4,400 కోట్లు అవుతుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. అందరికీ నమస్కారం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్దారులకు అందరికీ కూడా శుభవార్త అండి. మనకి జూలై నెలలో 7,000 రూపాయలు ఒక్కొక్కరికి పెన్షన్ అయితే రాబోతుందండి. ఇలా ఎందుకంటే మనకి 3,000గా ఉండే పెన్షన్ 4,000 రూపాయలకి అయితే పెంచారు. ఇంకో 1,000 పెంచారు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు. తర్వాత మనకి మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 నెలలు 3,000 రూపాయలు 3,000 రూపాయలతో కలిపి మనకి ఈ 4,000 కలిపి మొత్తం 7,000 రూపాయల పెన్షన్ అనేది జూలై నెలలో 1వ తారీఖున అయితే మనకి పంపిణీ అయితే చేస్తారండి. అలాగే మనకి ఎవరెవరికి ఎంత పెంచారంటే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేతన్నలు, మత్స్యకారులు, కల్లుగీత కార్మికులు, డబ్బు కళాకారులు, హెచ్ఐవి బాధితులు, హిజ్రాలకు 4,000 రూపాయలు పెంచారు. గతంలో 3,000 ఉండే ఒక 1,000 పెంచారు. అలాగే దివ్యాంగులకు గతంలో 3,000 ఉండే వాళ్ళకి 6,000 చేశారు. ఇంకో 3,000 పెంచి, అలాగే కుష్టు వైకల్యం సంభవించిన వారికి అయితే 6,000 రూపాయలు, కిడ్నీ కాలేయం, గుండె మార్పిడి చేసుకున్న వారికి, డయాలసిస్ స్టేజ్కి ముందున్న కిడ్నీ వ్యాధిగ్రస్తులకు 10,000 రూపాయలండి. గతంలో 5,000 ఉండే ఇంకో 5,000 పెంచి 10,000 అయితే చేశారు. మంచానికి పరిమితమైన వారికి మాత్రం 5,000 ఉండే గతంలో, వారికి 15,000 అయితే చేశారు. ఇంకో 15,000 అయితే పెంచడం అయితే జరిగింది. ఇలా అయితే పెన్షన్ అయితే ఏపీ ప్రభుత్వం అయితే పెంచడం అయితే జరిగిందండి. ఇది పెన్షన్దారులందరూ కూడా శుభవార్త అనేది చెప్పుకోవచ్చు. అలాగే మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకు అందిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ అండి. సీ యూ నెక్స్ట్ వీడియో.